హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 6వ తరగతి తెలంగాణ టెట్‌కి సంబంధించి 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఇంపార్టెంట్ బిట్స్ దాదాపు 120 దాకా ఉన్నాయండి. వాటినైతే చూద్దాము. ఆహ్, ఫిజి బయాలజీ 10థ్ క్లాస్ బయాలజీ వీడియో ఒక్కటే ఆగిపోయింది. దాన్ని నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. గ్లోబ్‌పై ఉండే అడ్డగీతలను ఏమంటారు? రేఖాంశాలు, అక్షాంశాలు, భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ. ఆన్సరు అక్షాంశాలు అంటారు. భూమిపై అడ్డంగా గీయబడిన ఊహాత్మక రేఖలను అక్షాంశాలు అని, నిలువుగా గీయబడిన రేఖలను రేఖాంశాలు అని అంటారు. ఒక అంగుళం దూరం 5 మైళ్ళను సూచిస్తే దానిని ఏ స్కేలు అంటారు? గ్రాఫిక్ స్కేలు, వాక్యరూప స్కేలు, నిష్పత్తి స్కేలు ఏది కాదు. ఆన్సర్ వాక్యరూప స్కేలు. స్కేలును మాటల రూపంలో చెబితే 1 సెంటీమీటర్ 10 కిలోమీటర్లు. దానిని వాక్య రూపంలో స్కేల్ అంటారు. పటాలలో పర్వతం ఏ రంగుతో సూచిస్తారు? పటాలలో పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు? ఆకుపచ్చ, బ్రౌను, నీలం, పసుపు. ఆన్సర్ బ్రౌను. పటాలలో పర్వతాలు, కొండలు గోధుమ రంగుతోనూ, మైదానాలు ఆకుపచ్చ రంగుతోనూ చూపిస్తారు. పటాల తయారీని ఏమంటారు? కార్టోగ్రఫీ, జియోగ్రఫీ, డెమోగ్రఫీ, బయోగ్రఫీ. ఆన్సర్ కార్టోగ్రఫీ. పటాలను తయారు చేసే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అని, తయారు చేసే వ్యక్తులను కార్టోగ్రాఫర్లు అని అంటారు. బాబిలోనియన్లు పటాలను దేనితో తయారు చేశారు? కాగితంపై, రాగి రేకుపై, మట్టి బిళ్ళపై, తోలుపై. ఆన్సర్ మట్టి బిళ్ళపై. ప్రపంచంలోనే మొట్టమొదటి పటాలను దాదాపు 2600 సంవత్సరాల క్రితం బాబిలోనియన్లు మట్టి బిళ్ళపై తయారు చేశారు. సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? భూభ్రమణం, భూపరిభ్రమణం, అక్షము, కక్ష. ఆన్సర్ భూపరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భూభ్రమణం అని, సూర్యుని చుట్టూ తిరగటాన్ని భూపరిభ్రమణం అంటారు. భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. భూమి అంతర్భాగంలో అత్యంత పై పొరను ఏమంటారు? భూప్రావారం, భూకేంద్ర మండలం, భూపటలం ఏది కాదు. ఆన్సర్ భూపటలం. భూమి పై పొరను భూపటలం అంటారు. దీనిపైనే మనం నివసిస్తాము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు? అక్షం, కక్ష, రేఖా వలయం. ఆన్సర్ కక్ష. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘ వృత్తాకార మార్గాన్ని కక్ష అంటారు. క్రింది వానిలో పెద్ద అక్షాంశం ఏది? కర్కట రేఖ, మకట రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం. ఆన్సర్ భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశమైన భూమధ్య రేఖ అన్ని అక్షాంశాల కంటే పెద్దది. దీనిని గ్రేట్ సర్కిల్ అని అంటారు. లీప్ సంవత్సరంలో ఉండే మొత్తం రోజుల సంఖ్య ఎంత? 365, 366, 364, 360. ఆన్సర్ 366. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది. ఇందులో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. నీరు ఆవిరిగా మారే ప్రక్రియని ఏమంటారు? సాంద్రీకరణం, బాష్పీభవనం, అవ్వాతం, ప్రవాహం. ఆన్సర్ బాష్పీభవనం. సూర్యతాపం వల్ల నీరు నీటి ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు. జలచక్రంలో మేఘాలు ఏర్పడడానికి కారణమైన ప్రక్రియ ఏది? బాష్పీభవనం, సాంద్రీకరణం, అవపాతం, ఊటలు. ఆన్సర్ సాంద్రీకరణం. నీటి ఆవిరి చల్లబడి తిరిగి నీటి బిందువులుగా మారటాన్ని సాంద్రీకరణం అంటారు. దీనివల్లే మేఘాలు ఏర్పడతాయి. తెలంగాణలో ప్రవహించే ముఖ్యమైన జీవనది ఏది? కృష్ణా, గోదావరి, మూసి, మంజీరా. ఆన్సర్ గోదావరి. గోదావరి నది తెలంగాణలో ప్రవహించే అతి పెద్ద మరియు ముఖ్యమైన నదిని. దీనిని దక్షిణ గంగ అని కూడా అంటారు. నది సముద్రంలో కలిసే చోటుని ఏమంటారు? నది జన్మస్థలం, నది ముఖద్వారం, ఉపనది, పాయ. ఆన్సర్ నది ముఖద్వారం. నది తన ప్రయాణాన్ని ముగించి సముద్రంలో కలిసే ప్రాంతాన్ని నదీ ముఖద్వారం, డెల్టా లేదా మౌత్ ఆఫ్ ద రివర్ అని అంటారు. వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏది? థర్మామీటర్, బేరోమీటర్, రెయిన్ గేజ్, యోనోమీటర్. ఆన్సర్ రెయిన్ గేజ్. ఒక ప్రాంతంలో కురిసిన వర్షాన్ని మిల్లీమీటర్లు లేదా సెంటీమీటర్లలో కొలవడానికి రెయిన్ గేజ్ ఉపయోగిస్తారు. ఆది మానవులు రాతి పనిముట్లను దేనికోసం ఉపయోగించారు? జంతువులను వేటాడటానికి, దుంపలు తవ్వడానికి, చెట్ల బెరడు వలవడానికి, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఆది మానవులు తమ రక్షణ కోసం, ఆహార సంపాదన కోసం క్వార్ట్జైట్ వంటి కఠినమైన రాళ్లతో తయారు చేసిన పనిముట్లను వాడారు. మానవుడు పెంపకం చేసిన మొదటి జంతువు ఏది? ఆవు, గుర్రం, కుక్క, మేక. ఆన్సర్ కుక్క. వేటలో సహాయపడటానికి మరియు రక్షణ కోసం ఆది మానవుడు మొదటగా కుక్కను మచ్చిక చేసుకున్నాడు. స్థిర నివాసం ఏర్పడ్డాక మానవుడు ప్రారంభించిన ప్రధాన వృత్తి ఏది? వేట, పశుపోషణ, వ్యవసాయం, కుండల తయారీ. ఆన్సర్ వ్యవసాయం. మొక్కలు మొలకెత్తడాన్ని గమనించిన మానవుడు వ్యవసాయం ప్రారంభించి పంటల రక్షణ కోసం నదీ తీరాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాడు. నవీన శిలాయుగానికి చెందిన ముఖ్య అంశం ఏమిటి? నిప్పును కనుగొనటం, చక్రం కనుగొనటం, రాతి చిత్రకళ, ఇనుప వాడకం. ఆన్సర్ చక్రం కనుగొనటం. చక్రం కనుగొనటం వల్ల రవాణా మరియు కుండల తయారీ సులువైన మానవ నాగరికతతో పెద్ద మార్పు వచ్చింది. తెలంగాణలో ప్రసిద్ధ రాతి చిత్రకళా స్థావరం ఎక్కడ ఉంది? పాండవుల గుట్ట, జయశంకర్ భూపాలపల్లి, చార్మినార్, వరంగల్, అలంపూర్. ఆన్సర్ పాండవుల గుట్ట, జయశంకర్ భూపాలపల్లి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని
పాండవుల గుట్టపై ఆదిమానవులు గీసిన అరుదైన చిత్రకళ ఆనవాళ్లు ఉన్నాయి. మగధ సామ్రాజ్యానికి మొదటి రాజధాని ఏమిటి? పాటలీపుత్రం, రాజగిరి, వైశాలి, వారణాసి. ఆన్సర్ రాజగిరి లేదా రాజగృహం. బింబిసారుని కాలంలో మగధ రాజధాని రాజగిరి. ఆ తర్వాత ఉదయనుడు రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు. ఘన సంఘాలు అనగానేమి? ఒకే రాజు పాలించే రాజ్యం. ప్రజల సమూహము లేదా లీడర్ల బృందం పాలించేది. సైనికుల పాలన, మతాధికారుల పాలన. ఆన్సర్ ప్రజల సమూహము లేదా లీడర్ల బృందం పాలించేది. వజ్జీ వంటి మహాజనపదాల్లో ఒకే రాజు కాకుండా ఒక సమూహం కలిసి నిర్ణయాలు తీసుకునేవారు. దీనిని ఘన సంఘం అంటారు. గౌతమ బుద్ధుడు శాక్య ఘన సంఘానికి చెందినవాడు. అశోకుడు ఏ యుద్ధం తర్వాత యుద్ధాలకు స్వస్తి పలికాడు? కళింగ యుద్ధం, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, కురుక్షేత్రం. ఆన్సర్ కళింగ యుద్ధం. క్రీస్తు పూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధంలో తీవ్ర రక్తపాతం అశోకుని మనసును మార్చింది. దీని తర్వాత అతను బౌద్ధ మతాన్ని స్వీకరించి ధమ్మ మార్గాలను ప్రబోధించాడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బిందుసారుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు, అజాతశత్రువు. ఆన్సరు చంద్రగుప్త మౌర్యుడు. కౌటిల్యుడు చాణక్యుడి సహాయంతో నందవంశం అంతం చేసి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన మొదటి ప్రముఖ వంశం ఏది? శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, చాళుక్యులు. ఆన్సర్ శాతవాహనులు. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత దక్కన్ ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరి మొదటి రాజధాని కోటిలింగాలు, తెలంగాణ. బౌద్ధమత స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు, సిద్ధార్థుడు, శంకరాచార్యుడు, గురునానక్. ఆన్సర్ సిద్ధార్థుడు. లుంబిని వనంలో జన్మించిన సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా మారాడు మరియు అహింస మధ్యమ మార్గాన్ని బోధించాడు. జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు? 12, 24, 10, 8. ఆన్సర్ 24. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. మొదటి తీర్థంకరుడు వృషభనాభుడు కాగా 24వ చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఉపనిషత్తులు అనగా అర్థం ఏమిటి? గురువు దగ్గర కూర్చోవడం, దేవుణ్ణి ప్రార్థించడం, యజ్ఞాలు చేయటం, పాటలు పాడటం. ఆన్సర్ గురువు దగ్గర కూర్చోవడం. ఉపనిషత్ అంటే గురువు పాదాల చెంత కూర్చొని రహస్య జ్ఞానాన్ని నేర్చుకోవటం అని అర్థం. ఇవి వేదాంత తత్వాలను చర్చిస్తాయి. బౌద్ధ భిక్షువులు నివసించే ప్రదేశాలను ఏమంటారు? చైత్యాలు, విహారాలు, స్తూపాలు, ఆరామాలు. ఆన్సర్ విహారాలు. బౌద్ధ భిక్షువులు ప్రార్థనా మందిరాలను చైత్యాలు అని, వారి నివాస స్థలాలను విహారాలు అని, మఠాలు అని అంటారు. భారతదేశ అధికార చిహ్నంలో గల సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? కథోపనిషత్తు, ముండకోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, కేనోపనిషత్తు. ఆన్సరు ముండకోపనిషత్తు. సత్యమే జయిస్తుంది అనే అర్థం కలిగిన సత్యమేవ జయతే వాక్యం ముండకోపనిషత్తు నుండి సేకరించబడింది. గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఎవరు? సర్పంచ్, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ. ఆన్సర్ పంచాయతీ కార్యదర్శి, ఈఓ అన్నమాట. సర్పంచ్ రాజకీయ ముఖ చిత్రం అయితే పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నియమిత అధికారిగా రికార్డులను పర్యవేక్షిస్తాడు. గ్రామ సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? వార్డు నెంబరు, సర్పంచ్, కలెక్టర్, ఎమ్మెల్యే. ఆన్సర్ సర్పంచ్. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులే. దీనికి కారణం గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామ సభ జరగాలి. మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ అధిపతిని ఏమంటారు? చైర్మన్, మేయర్, కమిషనరు, కౌన్సిలర్. ఆన్సర్ మేయర్. పెద్ద నగరాల్లో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుని మేయర్ అంటారు. చిన్న పట్టణాల్లో మున్సిపల్ అయితే చైర్మన్ అంటారు. భారతదేశంలో ఓటు హక్కు పొందే కనీస వయస్సు ఎంత? 21, 18, 25, 16 సంవత్సరాలు. ఆన్సర్ 18 సంవత్సరాలు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. గ్రామ పంచాయతీ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? కేవలం పురుషులు. ఆ వార్డులో రిజిస్టర్డ్ ఓటర్లు, సర్పంచ్, జిల్లా కలెక్టర్. ఆన్సర్ ఆ వార్డులోని రిజిస్టర్డ్ ఓటర్లు. ప్రతి గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఆ వార్డు పరిధిలో ఓటర్లు తమ వార్డు మెంబర్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. జగిత్యాల జిల్లా ఏ గ్రామం ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి? పోసంపల్లి, చేర్యాల, కొండమల్లేపల్లి, ఎదిర. ఆన్సర్ ఇది 6వ తరగతి పాఠ్య పుస్తకంలో పెంబర్తి కాంస్య ఇత్తడి వస్తువులకు, పోచంపల్లి నేతన్నలకు ఉదాహరణగా ఇస్తారు. నిర్మలు బొమ్మలకి ప్రసిద్ధి. ఆన్సర్ ఇది డి, ఎదిర అన్నమాట. నిర్మల్, పెంబర్తి తరహా స్థానిక హస్తకళా కేంద్రాలు.
క్రింది వానిలో వ్యవసాయ అనుబంధ రంగం ఏది? చేనేత, పశుపోషణ, బ్యాంకింగ్, రవాణా. పశుపోషణ, డైరీ ఫార్మింగ్, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం మొదలైనవి వ్యవసాయ అనుబంధ రంగాలుగా పరిగణించబడతాయి. వలసలు ఎక్కువగా ఏ కాలంలో జరుగుతాయి? పంట కోతల కాలంలో, వర్షాకాలంలో, వేసవి కాలంలో, పండగల కాలంలో. ఆన్సరు వేసవి కాలం, అంటే పనులు లేని అన్సీజన్లో జరుగుతాయి అన్నమాట. గ్రామ వ్యవసాయ పనులు లేని ఎండాకాలం ఉపాధి కోసం ప్రజలు పట్టణానికి వలస వెళ్తారు. దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో లేబర్ అడ్డా అనగా ఏమిటి? కూలీ పని కోసం వేచి ఉండే స్థలం, పెద్ద మార్కెట్, బస్టాండు, పార్కు. ఆన్సర్ కూలీ పని కోసం వేచి ఉండే స్థలం. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు ఉదయాన్నే పని ఇచ్చే యజమానుల కోసం ఒక చోట గుమికూడతారు. దీన్ని లేబర్ అడ్డా అంటారు. శాశ్వత దుకాణాలకు, వీధి వ్యాపారాలకు గల ప్రధాన తేడా ఏమిటి? శాశ్వత దుకాణాలు మున్సిపల్ లైసెన్సు, స్థిర ఆదాయం ఉంటుంది. వీధి వ్యాపారులకు పెట్టుబడి ఎక్కువ, వీధి వ్యాపారులకు పన్నులు ఉండవు. ఏది కాదు? ఆన్సర్ శాశ్వత దుకాణదారులకు మున్సిపల్ లైసెన్సు, స్థిరమైన ఆదాయం ఉంటుంది. వాళ్ళు జిఎస్టీ, మున్సిపల్ పన్నులు చెల్లిస్తారు. వీధి వ్యాపారులు తాత్కాలికంగా బండ్లపై వ్యాపారం చేస్తారు. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని అంటారు? గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా దేశానికి దిశానిర్దేశం చేసిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడు అని అంటుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? చంద్రబోసు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ అహ్మద్ నగర్ కోట జైల్లో ఉన్నప్పుడు డిస్కవరీ ఆఫ్ ఇండియా భారతదేశ ఆవిష్కరణ పుస్తకాన్ని రాశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు? గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, తిలక్. ఆన్సర్ నెహ్రూ. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ అందరం ఒకటే అని చాటి చెప్పడానికి నెహ్రూ తన పుస్తకంలో భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని వాడారు. సమాజంలో ఒక సమూహం పట్ల ముందుగానే ఒక ప్రతికూల అంచనాకు రావడాన్ని ఏమంటారు? పక్షపాతం, దురభిప్రాయం, సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ. ఆన్సర్ పక్షపాతం, దురభిప్రాయం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం గురించి వాస్తవాలు తెలియకుండానే నెగిటివ్ గా ఆలోచించడానికి పూర్వగృహీతం లేదా పక్షపాతం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ అసమానులు, సమానులు, కొందరు మాత్రమే సమానులు. ఏది కాదు? అందరూ సమానులే. ఆర్టికల్ 14 ప్రకారం కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా చట్టం ముందు అందరూ సమానులే. దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంది? పడమర నుంచి తూర్పుకి, తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి. ఆన్సర్ పడమర నుంచి తూర్పుకి. దక్కన్ పీఠభూమి పశ్చిమం నుండి తూర్పుకు వాలి ఉండటం వలనే గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తెలంగాణ పీఠభూమిలో ఎక్కువ కనిపించే నేలలు ఏవి? నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు. ఆన్సర్ ఎర్ర నేలలు. తెలంగాణ భూభాగంలో అత్యధికంగా ఎర్రచల్క రాతి నేలలు విస్తరించి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు కూడా ఉన్నాయి. సముద్ర మట్టం నుండి ఎత్తుకు దేన్ని కొలుస్తారు? ఎంఎస్ఎల్, కిలోమీటర్లు, మైళ్ళు, లీటర్లు. ఆన్సర్ ఎంఎస్ఎల్. అంటే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం అంతటా సమానంగా ఉంటుంది కాబట్టి ఏ ప్రాంతం ఎత్తైన సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు ఎంఎస్ఎల్ ఆధారంగా లెక్కిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా. ఆన్సర్ ఆసియా. విస్తీర్ణంలోను, జనాభాలోను ఆసియా ఖండం ప్రపంచంలోనే అతి పెద్దది. మన భారతదేశం కూడా ఈ ఖండంలోనే ఉంది. భూమిపై గల మొత్తం మహాసముద్రాల సంఖ్య ఎంత? 4, 5, 7, 6. ఆన్సర్ 5. భూమిపైన 5 సముద్రాలు ఉన్నాయి. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఇవి భారతదేశంలో మొట్టమొదటి కాగితపు మిల్లును 1812లో ఎక్కడ స్థాపించారు? సిర్పూరు, సెరంపూరు, రాజమండ్రి, కలకత్తా. ఆన్సర్ సెరంపూర్, పశ్చిమ బెంగాల్. భారతదేశంలోని ఆధునిక పద్ధతిలో కాగితాన్ని తయారు చేసే మొదటి మిల్లును పశ్చిమ బెంగాల్లోని సెరాంపూర్లో స్థాపించారు. ఇక్కత్ అనగా దేనికి సంబంధించిన డిజైన్? చేనేత వస్త్రాలు, కొయ్య బొమ్మలు, బ్రాంజ్ మటల్స్, తోలు బొమ్మలాట. ఆన్సర్ చేనేత వస్త్రాలు. తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన పోచంపల్లి ఇక్కత్ నేత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని టై అండ్ డై అని కూడా అంటారు. కాగితం తయారీలో ముడి సరుకులుగా వాడే సెల్యులోజ్ దేని నుండి లభిస్తుంది? రసాయనాలు, ప్లాస్టిక్, వృక్షాలు, కర్రగుజ్జు, జంతువుల చర్మం. ఆన్సర్ వృక్షాల కర్రగుజ్జు. వెదురు, యూకలిప్టస్, సుబాబులు వంటి చెట్ల కర్రగుజ్జు నుండి సెల్యులోజ్ తీసి కాగితాన్ని తయారు చేస్తారు. కొండారెడ్డి తెగ ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతంలో నివసిస్తారు? నల్లమల అడవులు, గోదావరి నదీ తీర కొండ ప్రాంతాలు అంటే పాపికొండలు, అమ్రాబాద్ పీఠభూమి, ఆదిలాబాద్ అడవులు. ఆన్సర్ గోదావరి నదీ తీర ప్రాంతాలు అంటే పాపి కొండల్లో నివసిస్తారు. కొండరెడ్లు ఖమ్మము, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొండలపైన పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. చెంచులు మాట్లాడే భాష ఏది? గోండి, తెలుగు, కూయి, నిహాలి. ఆన్సర్ తెలుగు.
చెంచులు నల్లమల అడవుల్లో నివసిస్తున్నప్పటికీ వారు తెలుగు భాషే మాట్లాడతారు. కానీ వారి ఉచ్చారణ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. గోండులు సమాజ వ్యవస్థలో అత్యున్నత నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది? పట్లే, రాజ్, పంచ్, పూజారి. ఆన్సర్ పంచ్, గ్రామ పంచాయతీ. గోండుల గ్రామాల్లో వివాదాలు పరిష్కరించడానికి పంచ్ అనే పెద్దల సభ ఉంది. గ్రామ పెద్దను పట్లే అంటారు. దక్షిణ భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు? జ్యోతిరావు పూలే, శ్రీ నారాయణ గురు, పెరియార్, ఈవి రామస్వామి. పైవారందరూ. కేరళలోని నారాయణ గారు, తమిళనాడులోని పెరియారు, మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే తదితరులు దళితుల వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. సమాజంలో ఒక వర్గం వాటిని అంటరాని వారుగా దూరం పెట్టడాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధించారు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21. ఆన్సర్ ఆర్టికల్ 17. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత పూర్తిగా నిషేధించడమైంది. ఇది శిక్షార్హమైన నేరము. తెలంగాణ పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో నిర్మితమైంది? గ్రైనెట్, బసాల్ట్, ఇసుకరాళ్ళు, సున్నపురాళ్ళు. ఆన్సర్ గ్రైనెట్ శిలలు. తెలంగాణ ప్రాంతం అత్యంత పురాతనమైనది. గట్టిదైన గ్రైనెట్ శిలలతో ఏర్పడింది. దక్కన పీఠభూమి పశ్చిమ సరిహద్దులో ఉన్న పర్వత శ్రేణులను ఏమంటారు? తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఆరావళి పర్వతాలు, వింధ్యా పర్వతాలు. ఆన్సర్ పశ్చిమ కనుమలు అంటారు. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి అని కూడా పిలుస్తారు. ఇవి దక్కన పీఠభూమి యొక్క పశ్చిమ రక్షణగా ఉన్నాయి. సామ్రాజ్యాలు, కోటలు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఏ కట్టడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది? వరంగల్ కోట తోరణం, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, భోంగిరి కోట. ఆన్సర్ రామప్ప దేవాలయం. ములుగు జిల్లా రామప్ప ఆలయానికి 2021లో యునెస్కో ప్రపంచవ్యాప్త వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించింది. గోల్కొండ కోటను మొదటగా మట్టితో నిర్మించిన రాజులు ఎవరు? కుతుబ్ షాహీలు, కాకతీయులు, బహమనీలు, అసఫ్ జాహీలు. ఆన్సర్ కాకతీయులు. గోల్కొండ కోటను క్రీస్తు 13వ శతాబ్దంలో కాకతీయులు మట్టి కోటగా నిర్మించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీలు రాజులు దీనిని రాతి కోటగా మార్చారు. ఏ కాకతీయ రాజు తన రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు అంటే వరంగల్కు మార్చారు? మొదటి ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి. రెండో ప్రతాపరుద్రుడు. ఆన్సర్ మొదటి ప్రతాపరుద్రుడు. అంటే ఈయన రుద్రదేవుడు అంటారు. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి ప్రారంభించి రాజధానిగా మార్చాడు. గణపతి దేవుని కాలంలో ఈ నిర్మాణం పూర్తయింది. ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో ఏ కాకతీయ పాలకురాలి కాలంలో మోటుపల్లి రేవును సందర్శించాడు? రుద్రమదేవి, ముక్కమాంబ, మైలమ్మ, భాగమతి. ఆన్సర్ రుద్రమదేవి. కాకతీయుల సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమదేవి పాలనా దక్షత మార్కోపోలో తన రచనలో గొప్పగా కొనియాడారు. యూరప్ ఖండానికి పశ్చిమ దిశగా ఉన్న మహాసముద్రం ఏది? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ ఆర్కిటిక్. ఆన్సర్ అట్లాంటిక్. యూరప్ పశ్చిమాన అట్లాంటిక్ సముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం ఉన్నాయి. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉన్నదాన్ని ఏమంటారు? ద్వీపము, ద్వీపకల్పము, ఖండము, అగాధము. ఆన్సర్ ద్వీపకల్పం అంటారు. యూరప్ ఖండం చుట్టూ అనేక సముద్రాలు, అగాధాలు ఉండి ద్వీపకల్ప ఖండంగా పిలువబడుతుంది. భారతదేశం కూడా ఒక ద్వీపకల్పమే. యూరప్ లో ప్రవహించే అత్యంత పొడవైన నది ఏది? రైన్ నది, డాన్యూబ్ నది, వోల్గా నది, సీన్ నది. ఆన్సర్ వోల్గా నది. వోల్గా నది రష్యాలో ప్రవహిస్తూ కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇది యూరప్ లోని అతి పొడవైన నది. యూరప్ ఖండంలో ఏ రకమైన శీతోష్ణ స్థితి వల్ల శీతాకాలంలో కూడా రేవులు గడకట్టకుండా ఉంటాయి? గల్ఫ్ స్ట్రీము, లాబ్రడార్ ప్రవాహము, ఋతుపవనాలు, భూమధ్య రేఖ, శీతోష్ణ స్థితి. గల్ఫ్ స్ట్రీము వెచ్చని ప్రవాహము. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం నుండి వచ్చే వెచ్చని గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహాల వల్ల పశ్చిమ యూరప్ రేవులు శీతాకాలంలో కూడా తెరిచి ఉంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణ ఎడారి అయిన సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఆన్సర్ ఆఫ్రికా. సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికాలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద వేడి ఎడారి. ప్రపంచంలోని అత్యంత పొడవైన నైలు నది ఏ సముద్రంతో కలుస్తుంది? ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ సముద్రం, అరేబియా సముద్రం. ఆన్సర్ మధ్యధరా సముద్రం. విక్టోరియా సరస్సులో పుట్టే నైలు నది ఉత్తర ముఖంగా ప్రవహించి ఈజిప్ట్ మీదుగా మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఆఫ్రికా ఖండాన్ని యూరప్ ఖండం నుండి వేరు చేస్తున్న సముద్రం ఏది? నల్ల సముద్రం, మధ్యధరా సముద్రం, కాస్పియన్ సముద్రం, కరేబియన్ సముద్రం. ఆన్సర్ మధ్యధరా సముద్రం. ఆఫ్రికాకు ఉత్తరాన ఉన్న మధ్యధరా సముద్రం దానిని యూరప్ ఖండం నుండి వేరు చేస్తుంది. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? కిలిమంజారో, ఎవరెస్టు, అల్ఫు, కాంచనగంగా. ఆన్సర్ కిలిమంజారో. టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం. ఇది ఒక అగ్ని పర్వతము. ఆల్వార్లు, నాయనార్లు ఏ ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు? ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, బెంగాల్. ఆన్సర్ దక్షిణ భారతదేశం, తమిళనాడు. క్రీస్తు 7 నుండి 9వ శతాబ్దాల మధ్య తమిళనాడులోని విష్ణు భక్తులైన ఆల్వార్లు, శివభక్తులైన నాయనార్లు భక్తి ఉద్యమాన్ని నడిపారు. భగవద్గీత ఏ మహాభారత పర్వంలో అంతర్భాగంగా ఉంది? ఆది పర్వం, సభాపర్వం, భీష్మ పర్వం, వనపర్వం. ఆన్సర్ భీష్మ పర్వం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధనలే భగవద్గీత. ఇది భీష్మ పర్వంలో ఉంది. క్రైస్తవ మత పవిత్ర గ్రంథం బైబిల్లోని మొదటి భాగాన్ని ఏమంటారు?
కొత్త నిబంధన, పాత నిబంధన, ఖురాను, తోరా. ఆన్సర్ పాత నిబంధన. బైబిల్ 2 భాగాలుగా ఉంది. మొదటిది పాత నిబంధన, యూదుల చరిత్ర. రెండోది యేసుక్రీస్తు బోధనలు గల కొత్త నిబంధన. ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త ఎక్కడ జన్మించారు? జెరూసలేం, మక్కా, మదీనా, కైరో. ఆన్సర్ మక్కా. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో క్రీస్తు 570లో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన సమాధులను ఏమంటారు? స్తూపాలు, రాక్షస గుళ్ళు, చైత్యాలు, శిలాశాసనాలు. ఆన్సర్ రాక్షస గుళ్ళు. దక్షిణ భారతదేశంలో ఇనుప యుగంలో చనిపోయిన వారిని పాతిపెట్టి చుట్టూ పెద్ద పెద్ద రాళ్లను వృత్తాకారంలో పెట్టేవారు. వీటిని బృహత్ శిలా సమాధులు లేదా రాక్షస గుళ్ళు అంటారు. తెలంగాణలో రాక్షస గుళ్ళు ఎక్కువగా ఎక్కడ కనుగొనబడ్డాయి? ఏలేశ్వరం, గుండాల, జనగాం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. తెలంగాణలోని నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ బృహత్ శిలా సమాధులు లభించాయి. సమాజంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఏమంటారు? పితృస్వామ్యం, మాతృస్వామ్యం, ప్రజాస్వామ్యం, కుల వ్యవస్థ. పితృస్వామ్య వ్యవస్థ. కుటుంబంలో, సమాజంలో పురుషుడికి సర్వాధికారాలు ఉండి స్త్రీలకు అణచివేత కారణమయ్యే వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థ అంటారు. భారతదేశంలో మహిళా ఓటు హక్కు ఏ సంవత్సరం నుండి లభించింది? 1950, 1947, 1975, 1991. ఆన్సర్ 1950. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల మహిళల ఓటు హక్కు కోసం పోరాడాల్సి వచ్చింది. కానీ భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన మొదటి రోజు నుండే లింగభేదం లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించారు. సింధు లోయ నాగరికత బయలుపడిన అతిపెద్ద స్నానవాటిక ఎక్కడ ఉంది? హరప్ప, మొహంజోదారో, లోతాలు, కాళీబంగన్. ఆన్సర్ మొహంజోదారో. మొహంజోదారో నగరంలో మతపరమైన లేదా సామూహిక స్నానాల కొరకు నిర్మించిన ఒక పెద్ద కోనేరు లాంటి నిర్మాణం దొరికింది. సింధు ప్రజలు ప్రముఖ అంతర్జాతీయ ఓడరేవు నగరం ఏది? రూపాల్, లోతాల్, చెన్హోదారో, బన్వాలి. ఆన్సర్ లోతాల్. గుజరాత్ లోని భోగావో నది తీరాన ఉన్న లోతాల్ సింధు నాగరికత కాలం నాటి ప్రసిద్ధ ఓడరేవు. ఇక్కడ నుండి మెస్పటోనియాకు వ్యాపారం జరిగేది. పటంలో పైభాగం ఎల్లప్పుడూ ఏ దిక్కును సూచిస్తుంది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆన్సర్ ఉత్తరం. సాంప్రదాయకంగా అన్ని పటాల్లో పైభాగం ఉత్తర దిక్కును, కింది భాగం దక్షిణాన్ని, కుడి చేతి వైపు తూర్పుని సూచిస్తాయి. పటంలో రైల్వే స్టేషన్ ఏ సంకేతంతో సూచిస్తారు? ఆర్ఎస్, పిఓ, పిటిఓ, పిఎస్. ఆన్సర్ ఆర్ఎస్. పటంలో కొన్ని ప్రాంతాలకు ప్రామాణిక సంకేతాలు వాడతారు. ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్లను ఏమంటారు? రైతు బజారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, యార్డులు, సూపర్ మార్కెట్లు, బహుళ జాతి మార్కెట్లు. ఆన్సర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లేదా యార్డు. దళారుల దోపిడీ నుంచి రైతులను రక్షించడానికి ప్రభుత్వం నియంత్రిత మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసింది. పత్తి, మిరప, చెరుకు పంటలను ఏ రకమైన పంటలు అంటారు? ఆహార పంటలు, నగదు పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు. ఆన్సర్ నగదు పంటలు అంటారు. కేవలం మార్కెట్లలో అమ్మి లాభాలు సంపాదించడం కోసం పండించే పంటలను వాణిజ్య పంటలు లేదా నగదు పంటలు అంటారు. అంతర్జాతీయ దినరేఖ అని ఏ రేఖాంశాన్ని పిలుస్తారు? 0, 180 డిగ్రీలు, 90 డిగ్రీలు, 23.5 డిగ్రీలు. ఆన్సర్ 180 డిగ్రీల రేఖాంశం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. దీనిని దాటితే ఒక రోజు మారుతుంది. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు. భారతదేశ ప్రామాణిక కాలం రేఖ ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 82.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం, 0 డిగ్రీల రేఖాంశం. ఆన్సర్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అలహాబాద్ అంటే మీర్జాపూర్ మీదుగా వెళ్లే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా భారతదేశ కాలమానాన్ని లెక్కిస్తారు. ఇది గ్రీనిచ్ సమయం కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. భూమి పొరల్లోకి ఇంకిన నీరు గట్టి రాళ్ల మధ్య చేరి ఏర్పడే నీటి మట్టాన్ని ఏమంటారు? ఊట, భూగర్భ జలమట్టం, జలపాతం, ప్రవాహం. ఆన్సర్ భూగర్భ జలమట్టం. వర్షపు నీరు భూమిలోకి ఇంకి శోషిత శీలల పై భాగంలో నిల్వ ఉంటుంది. దీనిపై ఉపరితలాన్నే భూగర్భ జలమట్టం అంటారు. బావులు తవ్వినప్పుడు ఇది కనిపిస్తుంది. నదులు మోసుకొచ్చిన మొత్తం మట్టి నదీ తీరంలో పేరుకుపోవడం వల్ల ఏర్పడే మైదానాలను ఏమంటారు? పీఠభూములు, ఒండ్రు మైదానాలు, ఎడారి మైదానాలు, కొండ మైదానాలు. ఆన్సర్ ఒండ్రు మైదానాలు. ఒండ్రు మట్టి చాలా సారవంతమైనది. ఇది వ్యవసాయానికి ఎంతో అనుకూలం. ఉదాహరణకు గంగా సింధు మైదానము. క్రింది వానిలో ఏది ప్రాథమిక రంగానికి చెందుతుంది? బ్యాంకులు, పరిశ్రమలు, వ్యవసాయం, పశుపోషణ, సాఫ్ట్వేర్. ఆన్సర్ వ్యవసాయం మరియు పశుపోషణ. ప్రకృతి నుండి నేరుగా లభించే వనరులపై ఆధారపడే రంగాలను వ్యవసాయం, గనులు, అడవులు, చేపలు వీటిని ప్రాథమిక రంగం అంటారు. సుమేరియన్లు అంటే మెస్పటోనియన్లు వాడిన లిపిని ఏమంటారు? హైరోగ్రాఫిక్ లిపి, క్యూనిఫామ్ లిపి, బొమ్మల లిపి, బ్రహ్మీ లిపి. ఆన్సర్ క్యూనిఫామ్ లిపి. మెసపటోనియా ప్రజలు తడిమట్టి పలకలపై ముద్రలు వేసి రాసేవారు. ఈ శిలాకార లిపిని క్యూనిఫామ్ అని అంటారు. ఈజిప్ట్ నాగరికత ఏ నది లోయలో వర్ధిల్లింది? సింధు నది, నైలు నది, టెగ్రిస్ నది, హోయాంగ్హో నది. ఆన్సర్ నైలు నది. ఈజిప్టు నైలు నది ప్రసాదం అంటారు. నైలు నది లేకపోతే ఈజిప్టు ఒక ఎడారిగా మిగిలిపోతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు సుమారు ఎంత ఉంటుంది? 1,00,000 కిలోమీటర్లు, 10,720 కిలోమీటర్లు, 1,07,200 కిలోమీటర్లు, 30,000 కిలోమీటర్లు. ఆన్సర్ 1,07,200 కిలోమీటర్లు. భూమి తన కక్షలో
సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో అంటే గంటకు దాదాపు 1,07,200 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. మహాజనపదాల కాలంలో రాజులు వసూలు చేసిన పంట పన్ను ఎంత? 1/4, 1/6, 1/2, 1/10. ఆన్సర్ 1/6 వంతు. మహాజనపదాల కాలంలో రైతులు తమ పండిన పంటలో 6వ వంతు రాజుకు పన్నుగా చెల్లించారు. దీన్నే భాగా అని పిలిచేవారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్య భావనలు ఎక్కడ మొదలయ్యాయి? రోము, గ్రీసు, భారతదేశం, బ్రిటన్. ఆన్సర్ గ్రీస్, ఏథెన్స్. దాదాపు 2500 సంవత్సరాల క్రితం గ్రీస్ దేశంలో ఏథెన్స్ నగరంలో ప్రజలే నేరుగా ఓటు వేసి నిర్ణయాలు తీసుకునే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉండేది. ఇనుము కరిగించి గట్టి పనిముట్లు చేయటం ఏ యుగంలో ప్రారంభమైంది? పాతరాతి యుగం, కొత్తరాతి యుగం, కాంస్య యుగం, ఇనుప యుగం. ఆన్సర్ ఇనుపరాతి యుగం. ఇనుప యుగం. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటికి భారతదేశంలో ఇనుప యుగం వాడకం బాగా పెరిగింది. దీనివల్ల అడవులు నరకటం, లోతుగా దున్నటం సులువైంది. మున్సిపాలిటీలో ఉండే వార్డు ప్రతినిధులను ఏమంటారు? కౌన్సిలర్, కార్పొరేటర్, వార్డు మెంబరు, సర్పంచ్. ఆన్సర్ కౌన్సిలర్. మున్సిపాలిటీలో వార్డు సభ్యుని కౌన్సిలర్ అని, మున్సిపల్ కార్పొరేటర్లలో అయితే కార్పొరేటర్ అని పిలుస్తారు. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? కౌటిల్యుడు, మెగస్తనీస్, అశోకుడు, హ్యూయన్సాంగ్. ఆన్సర్ మెగస్తనీస్. గ్రీకు రాయబారి అయిన మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించి నాటి సామాజిక విషయాలను ఇండికా పుస్తకంలో రాశారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు? అంగాలు, త్రిపీటకాలు, జాతక కథలు, వేదాలు. ఆన్సర్ త్రిపీటకాలు. బుద్ధుని బోధనలు ఆయన శిష్యులు మూడు పీఠకాలుగా అంటే సుత్తి పీఠకం, వినయ పీఠకం, సుత్త పీఠకం, వినయ పీఠకం, అభిధమ పీఠకం గా క్రోడీకరించారు. వీటిని త్రిపీటకాలు అని అంటారు. కృష్ణానది ముఖద్వారంలో ఉన్న పెనుమకూరు గ్రామం ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఆన్సర్ కృష్ణా జిల్లా. డెల్టా ప్రాంతాల్లో జీవన విధానం వివరించడానికి 6వ తరగతి పుస్తకంలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు దగ్గరగా ఉన్న పెనుమకూరు గ్రామాన్ని ఉదాహరణగా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా పీఠభూమి ప్రాంతానికి ఉదాహరణగా ఇచ్చిన డోకూరు గ్రామం పాత పేరు ఏమిటి? పెనుగోలు, డాక్పూర్, డోకూర్, ఎదిరా, దేవరకద్ర. ఆన్సర్ డాక్పూర్. డాక్పూర్ అంటే దోపిడీదారుల గ్రామం అని అర్థం. పూర్వం చుట్టుపక్కల ప్రయాణికులు దోచుకునేవారు, ఇక్కడ దాక్కునేవారు కాబట్టి ఆ పేరు వచ్చింది. తర్వాత దీన్ని డోకూరుగా మారింది. జయశంకర భూపాలపల్లి వాజేడు మండలంలో కొండలపై గల ఏ గిరిజన గ్రామంలో 6వ తరగతిని వివరించారు? పెనుగోలు, డోకూరు, కాటారం, మల్లూరు. ఆన్సర్ పెనుగోలు. కొండలపై నివసించే కోయ తెగ గిరిజనులు జీవన విధానం, పోడు వ్యవసాయం గురించి వివరించడానికి పెనుగోలు గ్రామాన్ని కేస్ స్టడీగా ఇచ్చారు. డోకూరు గ్రామంలో పండించే ప్రధానమైన వాణిజ్య పంట ఏది? వరి, వేరుశనగ, పత్తి, ఆముదం. ఆన్సర్ వేరుశనగ. పీఠభూమి ప్రాంతమైన డోకూరు ఎర్ర నేలలో ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ నీటిలో పండే వేరుశనగను ఇక్కడ రైతులు ప్రధానంగా పండిస్తారు. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలను వేటిని పరిగణిస్తారు? ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. ఆన్సర్ వేదాలు. వేదాలు మొత్తం 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో ఋగ్వేదం అన్నింటికంటే పురాతనమైనది. శాతవాహన రాజు హాలుడు ప్రాకృత భాషలో సంకలనం చేసిన ప్రసిద్ధ శృంగార కావ్య గ్రంథం ఏది? గాథా సప్తశతి, బృహత్ కథ, లీలావతి, కామ సూత్ర. ఆన్సర్ గాథా సప్తశతి. హాలుడు 700 శృంగార మరియు గ్రామీణ జీవిత గాథలతో ప్రాకృత భాషలో గాథా సప్తశతిని రచించాడు. ఇతనికి కవి వత్సలుడు అనే బిరుదు ఉంది. సంస్కృతంలో ప్రసిద్ధ వ్యాకరణ గ్రంథమైన అష్టాధ్యాయిని రచించింది ఎవరు? పతంజలి, పాణిని, కాళిదాసు, అశ్వఘోషుడు. ఆన్సర్ పాణిని. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందిన పాణిని రాసిన అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణాన్ని అత్యున్నత ప్రామాణిక గ్రంథం. తమిళ భాషలో లభించిన అత్యంత ప్రాచీన సాహిత్య సంకలనాలను ఏమంటారు? సంఘ సాహిత్యం, శిల్పాధికారం, మణిమేఖలై, తిరక్కనులు. ఆన్సరు సంఘ సాహిత్యం. ప్రాచీన మధురై నగరంలో తమిళ కవులు, పండితులు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సాహిత్యాన్ని సంఘ సాహిత్యం అంటారు. గోదావరి. అమరావతి స్తూపం ఏ నది తీరాన నిర్మించబడి ఉంది? గోదావరి, కృష్ణా, పెన్నా, మూసి. ఆన్సర్ కృష్ణానది. ఆంధ్రప్రదేశ్, పల్నాడు, గుంటూరు సరిహద్దుల్లో కృష్ణానది తీరాన శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో గొప్ప శిల్పకళతో అమరావతి బౌద్ధ స్తూపం నిర్మించబడింది. గుప్తరాజుల కాలం నాటి ప్రసిద్ధ ఇనుప స్తంభం ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, పాట్నా. ఆన్సర్ ఢిల్లీ. మహరౌలి. మహరౌలిలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉన్న ఈ ఇనుప స్తంభం దాదాపు 1600 సంవత్సరాలు గడిచినా ఎప్పటికీ తుప్పుపట్టకపోవడం నాటి భారతీయుల లోహ విజ్ఞానానికి నిదర్శనం. రాతిని తొలచి నిర్మించిన ప్రసిద్ధ అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో గల అజంతా గుహలలో జాతక కథ చిత్రాలు, బౌద్ధ శిల్పాలతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుండి ఎంత శాతానికి పెంచాలని తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు? 30, 33, 50, 40. ఆన్సర్ 33. పర్యావరణ సమతుల్యత కోసం భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 3 వంతులు అడవులు ఉండాలనే లక్ష్యంతో ఈ వృక్షారోపణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ హరితహారం కార్యక్రమం అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2014, 2015, 2016, 2018. ఆన్సర్ 2015 జూలై 3. 2015 జూలై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయ ఆవరణలో నాటి ముఖ్యమంత్రి చేతుల మీద ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రాచీన కాలంలో రోమన్ సామ్రాజ్యం భారతదేశం నుండి ఎక్కువగా ఎగుమతి అయిన విలాసవంతమైన వస్తువు ఏది? ఇనుము, నల్ల మిరియాలు, మసాలా దినుసులు, కాగితము, గోధుమలు. ఆన్సర్ నల్ల మిరియాలు, మసాలా దినుసులు. దక్షిణ భారతదేశం నుండి రోమ్ దేశానికి నల్ల మిరియాలు, మస్లిన్ వస్త్రాలు విరివిగా ఎగుమతి అయ్యాయి. రోమన్లు మిరియాలను నల్ల బంగారం అని పిలిచేవారు. పురాతన కాలంలో తెగల ప్రజలు జరుపుకునే పోడు వ్యవసాయంలో ప్రధానంగా ఏ పద్ధతిని వాడుతారు? నరికి తగలబెట్టే పద్ధతి, ఆధునిక ట్రాక్టర్ పద్ధతి, నీటిపారుదల పద్ధతి ఏది కాదు? ఆన్సర్ నరికి తగలబెట్టే పద్ధతి. అడవిలోని ఒక ప్రాంతంలో చెట్లను కొట్టి వాటిని కాల్చి బూడిద ఎరువుగా వాడుతూ 2-3 ఏళ్లు పంటలు పండిస్తారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి మారుతారు. దీన్ని షిఫ్టింగ్ లేదా పోడు వ్యవసాయం అంటారు. ఇవి 6వ తరగతి సాంఘిక శాస్త్రం, తెలంగాణ టెట్కు సంబంధించి 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. వీటిల్లో ఈ వీడియోని కనుక మీరు 1-2 సార్లు చూసి ఎగ్జామ్కి వెళ్తే తిరుగులేదు. ఇందులో కనీసం 2-3 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరెవరికి ఏ తారీఖు టెట్ ఉంది, అలాగే మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు కామెంట్ చేయగలరు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.